ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ముందంజలో ఉన్న వైసీపీ అధిష్టానం 2 జాబితాలను ప్రకటించింది. 3వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు నేతలతో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు నేతలు క్యూ కడుతున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పెన్ని నాని, కర్ణం ధర్మశ్రీ, ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలు ముందంజలో ఉన్న వైసీపీ అధిష్టానం 2 జాబితాలను ప్రకటించింది. 3వ జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కసరత్తు గత కొద్ది రోజులుగా చేస్తూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి 2 విడతలుగా జాబితాను విడుదల చేయడం జరిగింది. మొదటి విడతలో 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇక రెండో విడతలో 27 నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు పూర్తయ్యాయి. 3వ దశలో కూడా భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే గెలిచే అవకాశాలు ఉంటాయో వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మిగతా అన్ని పార్టీల కంటే కూడా టికెట్ల ఎంపిక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందున్నారు. సంక్రాంతి లోపు ఈ 3వ జాబితాను కూడా విడుదల చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఎవరైతే వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం లేని నేతలు ఉన్నారో వారందరినీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నామనే అంశాన్ని చెప్పడంతో పాటు ఎవరికైనా నియోజకవర్గాల మార్పులు చేర్పులు ఉంటే అదే విషయాన్ని ఎమ్మెల్యేలకు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎందుకు నియోజకవర్గాన్ని మార్చాల్సి వస్తుంది, దానికి ఉన్నటువంటి సామాజిక సమీకరణలు ఏంటనే అంశాలు కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక అదే సందర్భంలో టికెట్ రాని ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశాన్ని కూడా సీఎం కానీ ఇటు పార్టీ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక 3వ జాబితాకు సంబంధించి కసరత్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. జక్కంపూడి రాజా, అదేవిధంగా పేర్ని నాని కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అదేవిధంగా హిందూపూర్ ఎంపీ, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఎంపీ భరత్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇటు సీఎంఓతో గాను అదేవిధంగా పార్టీ పెద్దలతో కూడా చర్చిస్తూ ఉన్నారు. హిందూపూర్ ఎంపీగా వచ్చే ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కి టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే వైసీపీ స్పష్టంగా చెప్పింది. ఆయన స్థానంలో మాజీ ఎంపీ శాంతాకు టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక వీటితో పాటు సాయంత్రం మరికొంతమంది నేతలు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రానున్నారు. ప్రధానంగా మంత్రి గుమ్మనూరు జయరాము సాయంత్రం సీఎంతో భేటీ అవుతున్నారు. గుమ్మనూరు జయరాంకి వచ్చే ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యే స్థానం కాకుండా కర్నూలు ఎంపీ స్థానానికి పంపించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే గుమ్మనూరు జయరాంతో చర్చించడం జరిగింది. ఇక నిన్న గుమ్మనూరు జయరాం కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారితో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేసే అంశానికి సంబంధించి కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు విజయవాడ సెంట్రల్ విషయానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత నెలకొని ఉంది. అక్కడ వెల్లంపల్లికి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మల్లాది విష్ణు కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా మల్లాది విష్ణు సహకారం లేకుండా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవడం సాధ్యం కాదు కాబట్టి ఈ అంశంపైన మల్లాది విష్ణుతో మాట్లాడిన పార్టీ పెద్దలను కోరడం జరిగింది. దీంతో నిన్న సాయంత్రం మల్లాది విష్ణు అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇద్దరు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరితో
కలిపి కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పార్థసారథి వ్యవహారం కూడా వైసీపీలో కొంత హాట్ టాపిక్గా మారింది. పార్థసారథి పార్టీ మారతారంటే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సీఎం జగన్ స్వయంగా ఆయన్ని పిలిపించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించారు. అయితే పార్థసారథి మాత్రం పెనమలూరు నుంచే పోటీకి ఆసక్తిగా చూపుతున్నారు. ఒకవేళ పెనమలూరు టికెట్ ఇచ్చే అవకాశం లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి కసరత్తు అయితే కొనసాగుతుంది. ఈరోజు లేదంటే రేపు మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాలు ఈ మార్పులు చేర్పులు ఉంటాయని కూడా పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. సోని. ఎస్ రమేష్, మరికొన్ని గంటల్లో ఇన్ఛార్జ్ల తుది జాబితా విడుదల కానున్న నేపథ్యంలో 29 మందితో వచ్చే ఈ జాబితాలో కొత్త ముఖాలు కనిపించాలని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపైన సమాచారం ఉందా? అంటే ఈ కసరత్తు అనేది గత 4 రోజులుగా జరుగుతుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఏ నియోజకవర్గానికి టికెట్ వచ్చే అవకాశం లేదు, ఏ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చే అవకాశం లేదనే అంశానికి సంబంధించి వారందరినీ పిలిచి మాట్లాడటంతో పాటు వారికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేయగలిగితే దానికి సంబంధించి కూడా ఆ ఎమ్మెల్యేలకు అడ్జస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. త్వరలో మొత్తం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి రాజ్యసభకు పంపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. పాయకారాపేట ఎమ్మెల్యేగా ఉన్న గొల్లబాబురావుకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకి రాజ్యసభ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసును కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేనప్పటికీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారందరికీ ఎమ్మెల్సీలుగానో లేదంటే రాజ్యసభలోనో లేదంటే ఇతర ఏవైనా ఇటు పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు పదవులు ఇస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం సర్వేలు కూడా వారి ముందుంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చినా ఏ కారణాల చేత అక్కడ గెలిచే అవకాశం లేదు అనే అంశాన్ని కూడా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్తున్నారు. అంతేకాకుండా కొత్తగా ఎవరికైతే సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తున్నారో వాళ్ళకి కోఆర్డినేట్ చేయాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు 25 నియోజకవర్గాలకు పైగా ఈరోజు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికారికంగా ఈరోజు కానీ లేదంటే రేపు లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నందిగాం నియోజకవర్గంతో పాటు తిరుగూరు నియోజకవర్గానికి సంబంధించి మార్పులు ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి మంత్రి గుడివాడ అమర్నాథ్ను పెందుర్తి నియోజకవర్గానికి మార్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతనికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. దీంతోపాటు కర్నూలు జిల్లాకు సంబంధించి అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి గతంలోనే కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మరికొన్ని మార్పులు చేర్పుల అవకాశం ఉంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు గిద్దలూరు అదేవిధంగా దర్శి నియోజకవర్గాలతో పాటు మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఇప్పటికే పిలిపించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.